హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. లాస్ట్ మినీ వ్లాగ్లో అయితే చెప్పాను కదండి, బోర్ ఫ్లషింగ్ చేయించడానికి అయితే అంతా సెట్ చేస్తున్నాం అనేసి. ఇంక ఇక్కడ చూసారు కదా, పక్కన బిల్డింగ్ మీద పడకుండా అయితే ఒక పరద పెట్టించేసామండి. అలాగే ఇంకా వాళ్ళైతే ఫ్లషింగ్ చేయడం కోసం లోపలికి ఎయిర్ పంపిస్తారు కదండి, ఆ పైప్ని అయితే ఇంకా బోర్ ఎంత వరకు ఉంటే అంత లోపల వరకు అయితే పంపిస్తున్నారండి. ఫ్లషింగ్ అంటే ఏం లేదండి, హై ప్రెషర్ తోటి అయితే ఎయిర్ని లోపలికి పంపిస్తారు. ఇంకా ఆ ఎయిర్తో అయితే లోపల ఏమన్నా ఉంటే మొత్తం పైకి వచ్చేస్తుందండి. బురద కానీ ఇంకా ఏమున్నా కానీ మొత్తం బోర్ అంతా క్లీన్ అయిపోతుందండి. ఇంక ఇక్కడ చూసారు కదా, ఫ్లషింగ్ చేయగానే పైకి అయితే మొత్తం ఇంకా బురద అయితే వచ్చిందండి. ఒక నురగలాగా వచ్చింది చూసారా, అదేంటంటే మేము నిన్న ఒక 2 kgs సర్ఫ్ అయితే వేసామండి బోర్ లోపల. ఎందుకంటే బోర్ మోటార్ ఇరుక్కుపోయింది కదండి, సర్ఫ్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం లూజ్గా అవుతుంది, ఈజీగా వచ్చేస్తుంది అని అయితే వేసామండి. సో ఇంక ఇక్కడ ఈ ఫ్లష్ చేపిస్తుంటే అయితే ఇంకా మోటార్ అయితే వస్తుందండి ఖచ్చితంగా. ఒకవేళ రాకపోయిందనుకో దానికి ఇంకా వేరే ప్రాసెస్ ఉంటుందండి, అదైతే నేను నెక్స్ట్ షార్ట్లో చెప్తాను. ఇంక ఇక్కడ చూడండి, పాపం వాళ్ళైతే అది ఎంత ప్రెషర్తో వస్తుందో అంత గట్టిగా పట్టుకొని ఉన్నారండి ఇద్దరైతే. బురద మొత్తం ఇంకా వాళ్ళిద్దరి మీదే పడుతుందండి. ఇంకా పరద కట్టేసరికి పక్కన బిల్డింగ్ పైన కానీ పైకి కానీ ఎక్కువ అయితే పోవట్లేదండి, మొత్తం ఇలా కిందికి అయితే వస్తుంది. మేము లాస్ట్ ఇయర్ ఈ ఫ్లషింగ్ చేపించినప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద బండితో చేపించామండి. దానివల్ల అయితే ఇంకా మొత్తం డిస్టర్బ్ అయిపోయింది, అంటే చాలా ప్రెషర్తో వచ్చిందండి పైకైతే. ఈసారి అయితే ఇంకా అంత పెద్ద బండి వద్దు అనేసి చిన్న బండితో అయితే ఇలా చేపించామండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.